కన్నతల్లే కసాయిదానిలా ప్రవర్తించింది. 4 రోజుల పసికందును 10,000కు అమ్మిన దారుణ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో మంజుల అనే మహిళ ఓ 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఒంగోలులోని రిమ్స్లో మంజుల చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో హాస్పిటల్లోని వ్యక్తుల సాయంతో తన బిడ్డను ఖమ్మం జిల్లా వాసులకు అమ్మేసింది. తల్లి ఇటు ఓన్లీ 10,000 రూపాయలకే ఇటు విక్రయించిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఐసిడిఎస్ అధికారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఈ పాప ఎలా ఆ తల్లి విక్రయించింది, మీరు ఎలా ఈ కేసు మీరు ఫైండ్ అవుట్ చేశారండి? నమస్కారం అండి. నా పేరు పి దినేష్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారిని. ఈ కేసులో ముఖ్యంగా మంజుల అనే అంగన్వాడీ వర్కర్ కాన్పు నిమిత్తం మనకి 2 రోజుల క్రితం కందుకూరు ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అక్కడ ఆమెకి పాప జన్మించడం జరిగింది. అలాగే ఆవిడికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండటం వల్ల కందుకూరు ఏరియా హాస్పిటల్ వారు ఒంగోలు రిమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 1 డే ట్రీట్మెంట్ తర్వాత ఆమె ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటుందో ఆ నియరెస్ట్ బెడ్ వారు ఆమెను సంప్రదించడం వల్ల ఈవిడ కూడా ఆల్రెడీ ఈ పుట్టిన పాపకు ముందు 3 పిల్లలు ఉండటం వల్ల ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. సో ఈ పుట్టిన పాపని వారికి ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే సార్, ఈ పాపను ఆమె కావాలనే ఇటు వదులుకొని ఇట్లా అమ్ముకున్నదా, లేకపోతే ఏ కారణాల చేత అమ్మ ఈ పాపను ఇటు విక్రయించింది ఏంటి? అది ఆల్రెడీ ఈ పాపకు ముందు 3 పిల్లలు ఉండటం వల్ల ఈ పాప పోషణ పెంచలేనన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని మా అంచనా అండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ మంజుల అనే ఆవిడకి 48 years ఓల్డ్ ఇంతకు ముందున్న పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలు అవడం వల్ల ఈ పుట్టిన చిన్నపిల్ల కాబట్టి పరువు సమస్య కింద ఇచ్చుంటుందని మా అభిప్రాయం. తనకు పుట్టిన పాపని తను పోషించలేక వేరే వాళ్ళకి, ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలిసింది. దాని గురించి ఎంక్వైరీ చేస్తే వెంటనే ఆ విషయాన్ని సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కన్సర్న్డ్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో కన్సర్న్డ్ డాక్టర్స్ సిడబ్ల్యూసి వాళ్ళకు కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి తెలియజేయడంతో సిడబ్ల్యూసి వాళ్ళు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని గురించి ఎంక్వైరీ చేయగా ఎవరైతే ఆ పాప తల్లి ఉన్నారో ఆమె ఖమ్మం జిల్లాకి చెందిన పిల్లలేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ పాపని మేము పెంచుకుంటామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా కూడా చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్పేసి సిడబ్ల్యూసి వాళ్ళు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఎవరైతే ఆ పాపని తీసుకుని వెళ్ళారో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే ఆ పాపని వెనక్కి పిలిపించడం జరిగింది. ఈరోజు ఉదయం ఆ పాపని, ఎవరైతే ఆ 4 రోజుల పాప ఉన్నారో ఆ పాపని డిసిపిఓ దినేష్ గారి ఆధ్వర్యంలో మన శిశుగృహాకి పంపించడం జరిగింది. ఇది మొత్తానికి ఒంగోలు రిమ్స్లో 6 days పాప మిస్సింగ్ కేసును 24 గంటల్లోనే ఇటు ఒంగోలు పోలీసులు, అదేవిధంగా ఐసిడిసి ఈ సిబ్బంది చొరవతో 24 గంటల్లోనే ఫైండ్ అవుట్ చేశారు. మొత్తానికి ఈ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో సమస్యలతోనే ఆ పాపను ఇటు విక్రయించిందని కూడా అయితే ఇక్కడ ఐసిడిసి సిబ్బంది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి.